ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో వచ్చినప్పటికి ఏంటంటే నెక్స్ట్ సండే తెలంగాణ ఇంటర్ సెకండరీ వాళ్ళకి మ్యాథ్స్ 2B టెస్ట్ అనేది ఉంది. ప్రాక్టీస్ టెస్ట్ అనమాట. ఓకే, ఆల్రెడీ నేను సిలబస్ అనేది చెప్పాను. సర్కిల్స్ అనమాట. సర్కిల్స్లో మీకు మొత్తం టాపిక్స్ అని నేను పెట్టట్లేదు ఎగ్జామ్లో. ఓన్లీ కొన్ని టాపిక్స్ మాత్రమే నేను ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాను. ఆ టాపిక్స్ ఏంటంటే 3 పాయింట్స్, కాన్సైక్లిక్ 2 పాయింట్స్. ఈ 3 మోడల్స్లోని ఈ 3 మోడల్స్ మీకు ఎగ్జామ్ అనేది ఉంది. ఓకేనా. నెక్స్ట్ కామన్ ట్యాంజెంట్ మోడల్ ఉంది కదా, ఆ మోడల్ వచ్చినప్పటికీ నేను ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయట్లేదు. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జామ్లో కామన్ ట్యాంజెంట్ మోడల్ అనేది కండక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది కామన్ ట్యాంజెంట్ మోడల్ గురించి సరిగ్గా తెలియదు. ఓకే, కాబట్టి 3 పాయింట్స్, కాన్సైక్లిక్ 2 పాయింట్స్, ఈ 3 మోడల్స్ మాత్రమే మీకు ఎగ్జామ్కి అనేది ఉంది సిలబస్లో. అంటే నేను కండక్ట్ చేసే ఎగ్జామ్లో. ఓకేనా. సిలబస్లో అంటే మొత్తం సిలబస్లో లేకుండా లేదు, సిలబస్లో ఉంది. కానీ నేను కండక్ట్ చేసే ఎగ్జామ్లో మాత్రం 3 పాయింట్స్, 2 పాయింట్స్, కాన్సైక్లిక్, ఈ 3 మోడల్స్లో ఈ 3 మోడల్స్ మాత్రమే నేను పెడుతున్నాను ఎగ్జామ్కి. ఓకేనా. కామన్ ట్యాంజెంట్ మోడల్ వచ్చినప్పటికీ నేను నెక్స్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను అనమాట సెపరేట్గా. ఓకే, నెక్స్ట్ సండే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఎగ్జామ్కి రాయడానికి ఒకసారి నాకు టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ అనేది చేయండి. ఓకేనా. నేను నోట్ చేసుకుంటాను అనమాట ఎవరెవరు రాస్తున్నారు ఎగ్జామ్ ఏంటనేది. ఓకేనా. అండ్ క్వశ్చన్స్ లిస్ట్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. 7 మార్క్స్లో 6 క్వశ్చన్స్, 4 మార్క్స్లో 6 క్వశ్చన్స్, 2 మార్క్స్లో 6 to 8 క్వశ్చన్స్. ఇంకా నేను 2 మార్క్స్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోలేదు. ప్రిపేర్ చేసుకుని 2 మార్క్స్ లిస్ట్ కూడా నేను అప్లోడ్ చేస్తాను, చూడండి. ఓకేనా. ఆల్రెడీ 7 మార్క్స్, 4 మార్క్స్ వచ్చినప్పటికీ టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేశాను. ఓకే, సో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసుకున్నట్లయితే నా టెలిగ్రామ్ ఛానల్లో 4 మార్క్స్ అండ్ 7 మార్క్స్ లిస్ట్ ఉంటుంది, చూడండి. అవి బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. మీరు రాసే ఫస్ట్ టెస్ట్ అనమాట ఇది, ఫస్ట్ ఎగ్జామ్ అనమాట ఇది. బాగా ప్రిపేర్ అవ్వండి అండ్ బాగా రాయండి. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే 2 బ్యాచ్ల కింద ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నాను నేను. 2 బ్యాచ్ల కింద అనమాట. ఒక బ్యాచ్ వచ్చినప్పటికీ నెక్స్ట్ సండేకి మేము ప్రిపేర్ అయ్యాం, ఖచ్చితంగా ఎగ్జామ్ రాస్తాం అనుకునే వాళ్ళకి నెక్స్ట్ సండే ఎగ్జామ్ అనమాట. లేదు మేము సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు అనుకున్న వాళ్ళకి ఆ తర్వాత సండే జూలై 26న ఎగ్జామ్ అనమాట. ఓకేనా. అండ్ చెప్తున్నాను కదా, ఈ నెక్స్ట్ సండే ప్రిపేర్ అవ్వలేదు అనుకునే వాళ్ళకి ఒక ఛాన్స్ అనేది నేను ఇస్తున్నాను, ఆ తర్వాత సండే ఎగ్జామ్ రాయమని. ఓకేనా. సో 2 సండేస్ మీకు ఛాన్స్ అనేది ఇచ్చాను. ఆ తర్వాత సండే వచ్చినప్పటికి ఏంటంటే నేను నెక్స్ట్ టాపిక్ అనేది వెళ్ళిపోతాను. నేను ఈ 2 సండేస్ అయిన తర్వాత 3rd సండే ఉంటుంది కదా, 3rd సండేకి నేను నెక్స్ట్ టాపిక్ అనేది వెళ్ళిపోతాను. ఓకేనా. ఎందుకంటే మేము ఇంకా చాలా ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి నేను ఒక సండే ఛాన్స్ అనేది ఇచ్చాను మీకు. ఓకేనా. సో ఈ సండే ఒక బ్యాచ్ రాస్తారు ఎగ్జామ్, అండ్ నెక్స్ట్ సండే సెకండ్ బ్యాచ్ రాస్తారు ఎగ్జామ్. ఓకేనా. అది బాగా ప్రిపేర్ అవ్వండి అండ్ బాగా రాయండి. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కనుక తెలియకపోతే వీడియో కానీ డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసుకున్నట్లయితే ఇంటర్ కింగ్డమ్స్ మన ఛానల్లో మీరు జాయిన్ అయిపోయినట్టే. ఓకేనా. మీరు రాసే ఫస్ట్ ఎగ్జామ్ ఇది, బాగా ప్రిపేర్ అయ్యి అండ్ బాగా రాయండి. ఓకేనా. ఆల్ ది బెస్ట్. అండ్ ఈ వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళందరూ ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.